హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఫ్రూట్ కస్టర్డ్ సమ్మర్ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను తీసుకున్న ఫ్రూట్స్ దోసపండు, దానిమ్మ పండు, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అండ్ గ్రీన్ గ్రేప్స్, కస్టర్డ్ పౌడర్, బనానా, యాపిల్. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. ఇంకా 1 కప్ షుగర్ కూడా మీ స్వీట్ తగినట్టు తీసుకోండి. ఇంకా 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఈ పాలనన్నిటిని బౌల్లో వేసుకొని ఇంకొక కప్ తీసుకొని మనం కప్పులో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పచ్చి పాలు ఉన్నాయి కదా, అవి ఈ కప్పులో ఒక 3/4 వచ్చేంత వరకు వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ ఆ పాలలో మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. మనకు ఉండలు కట్టకుండా అలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాలని బాయిల్ చేసుకోవాలి. సో అవి బాగా మరిగిన తర్వాత అవి పొంగకుండా మీగడ కట్టకుండా బాగా మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని మనం పాలల్లో వేసి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి, లేకపోతే తొందరగా అడుగంటిపోతుంది కాబట్టి సో మీరు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ సరిపోతుంది. సో అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా మనకి కస్టర్డ్ మిక్చర్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో ఉండే మనం కలుపుకోవాలండి. కొంచెం మీడియం అయినా హై అయినా కూడా మనకు మాడిపోతుంది, అడుగంటుతుంది అనమాట, స్మెల్ వచ్చేస్తుంది తొందరగా. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం జస్ట్ ఒక 2 మినిట్స్ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు ఒక రూమ్ టెంపరేచర్ ఒక 1 అవర్ బయట పెట్టుకొని 2 అవర్స్ లోపల మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకు ఆ మిక్చర్ అనేది కొంచెం థిక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి. ఇక్కడ నేను దోసపండు ముక్కలు, అలాగే యాపిల్ ముక్కలు, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ వీటన్నిటిని వేసుకుంటున్నాను. బనానా మాత్రం ఎప్పుడైతే మీరు తినాలనుకుంటున్నారో అప్పుడు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేను దానిమ్మ విత్తనాలు కూడా వేసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. ఇంకా టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, బాదం, ఇంకా మనకు క్యాషూ నట్స్ వీటిని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము ఈ కస్టర్డ్ మిశ్రమం అంతటిని ఫ్రూట్స్లో వేసుకొని ఆ ఫ్రూట్స్ అన్నిటిని మనము మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కట్ చేసుకున్న బనానా పీసెస్ని ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా లాస్ట్లో మరి ఒకసారి పైన దానిమ్మ గింజలు స్ప్రింకిల్ చేసుకోవాలి, దానిమ్మ గింజలను చల్లుకోవాలి. సో డెకరేటివ్గా చూడడానికి అట్రాక్టివ్గా అనిపిస్తుందంట. సో ఇదండి వాళ్ళ వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో మరి ఒక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.